నేను ఇట్లా కూడా వండుకోవచ్చా అనిపించింది నాకైతే. ఇక వంకాయ నచ్చినోళ్ళు నచ్చనోళ్ళకు కూడా నచ్చుతుంది ఈ రెసిపీ. అన్నంకే కాదు చపాతీకి కూడా సూపర్ ఉంది టేస్టు. నేనైతే ఒక పెద్ద వంకాయని తీసుకొని మంచిగా రౌండ్గా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో అయితే ఫస్ట్ వేసేసిన. ఇక దీనికి సరిపడా ఉప్పు, కారము, పసుపు, కొంచెం ధనియాల పొడి, అల్లం ఎల్లిగడ్డ, కొంచెం నూనె, నీళ్ళు వేసి మంచిగా కలిపేసి పేస్ట్ లాగా ఈ కట్ చేసుకున్న వంకాయ ముక్కలు అందులో మంచిగా అటు ఇటు దొర్లిచ్చి ఇక ఇప్పుడు పొయ్యి మీద బాండ్లీ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఇక మనం మసాలా పట్టించుకున్న వంకాయ ముక్కలను అన్నీ అందులో పెట్టేసి అటు ఇటు తిప్పుకుంటా మంచిగా వంకాయ ముక్కలను అయితే మంచిగా కాల్చుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక చికెన్ పెరుగు తీసుకొని మంచిగా ఫస్ట్ అయితే గిలగొట్టుకోవాలి. ఈ చికెన్ పెరుగు మంచిగా గిలగొట్టుకున్న తర్వాత ఇలా సరిపడా ఉప్పు వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని మంచిగా కొంచెం చిక్కటి మజ్జిగలాగా అయితే చేసుకోవాలి. ఇక తాలి పెట్టుకోవాలి. పొయ్యి మీద బాండ్లు పెట్టుకొని నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు, ఇంత మిరపోడు కూడా వేసుకొని పొయ్యి బంద్ చేసుకొని ఆ తాలింపుని అయితే చికెన్ మజ్జిగలు అయితే కలిపేసుకోవాలి. ఇక మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా ఆ మజ్జిగలో వేసేసుకొని ఒక పావు గంట అయితే నాననియాలి. చూస్తే అయితే నోరైతే ఊరిపోతుంది. ఒక 15 నిమిషాలు అయితే ఆగాలి. అప్పుడే మన వంకాయ ముక్కలకు పెరుగు, ఉప్పు, కారం అన్నీ మంచిగా పెట్టుకొని మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇక నేనైతే అన్నంకి పెట్టుకొని తిని చూసిన టేస్ట్ అయితే నిజంగా సూపర్ ఉంది. ఇక అన్నంకి బాగుంటుందో లేదని నాకైతే డౌట్ ఉండే, కానీ చాలా బాగుంది. అన్నంకి చపాతీకి దేనికైనా బాగుంటుంది. ట్రై చేయండి.